వాటిని నాశనం చేసుకోకుండా ఉండాలంటే అదేవిధంగా వివిధ సామాజిక అవరోధాలు ఏవైతే ఉన్నాయో, సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల పోలీసు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారనేటువంటిది కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని వీటిలో ప్రచారం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతున్న అవకాశం ఎక్కువగా ఉంది. ఈ 34 పోలీస్ స్టేషన్స్లో డైలీ కూడా చాలా మంది మా తాలూకా సమస్యలు తెలియజేయడానికి పోలీస్ స్టేషన్ వస్తుంటారు. వాళ్ళ సమస్యల పట్ల స్పందించడమే కాకుండా వాళ్ళని ఇప్పుడు నేను పేర్కొన్నటువంటి అంశాల పట్ల చైతన్యవంతం చేస్తే యావరేజ్గా మనం ఒక 10 మంది పోలీస్ స్టేషన్కి వస్తున్నారని అనుకుంటే సుమారు ఒక సంవత్సరానికి మనం 1 లక్ష మందికి ఈ కార్యక్రమం ద్వారా మనం చైతన్యవంతం చేసే అవకాశం పోలీసు కూడా కలుగుతుందని చెప్పి మన రిసెప్షన్ వద్దనే బాగానే వాళ్ళకి వెంటనే కనబడే విధంగా వీటిని పెట్టడం జరుగుతుంది. దీన్ని రాబోయే కాలంలో విస్తృతంగా విద్యా సంస్థల్లోనూ, హాస్పిటల్స్, అవసరమైతే వివిధ క్రౌడ్ గ్యాదరింగ్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటి అన్ని చోట్ల కూడా వీటిని గుర్తిస్తే సొసైటీలో ఉన్నవాడు కూడా వాళ్ళ బాధ్యతగా ముందుకు వచ్చి వీటిని వాళ్ళ దగ్గర ఏర్పాటు చేసుకుంటే తమ వంతు బాధ్యతను పౌరుల పట్ల వాళ్ళు చేసుకునేటప్పుడు ఉంటుందని భావిస్తున్నాం. దీనివల్ల ఖచ్చితంగా నేరాల యొక్క సంఖ్య తగ్గిస్తామనేటువంటి భరోసాతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడం, ఆయన వంతుగా ఆయన కూడా వచ్చి దీనికి మద్దతు కూడా